నమస్కారం మీరు చూస్తున్న జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ పట్టణంలోని 36 వార్డులలో సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు 24వ వార్డులో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ ఘనంగా కాపు సేవా సమితి 10వ వార్షికోత్సవం దాతల సహకారాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరానికి ఎదగాలన్న మంత్రి పైడికొండల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు క్యాన్సర్ పై అవగాహన సదస్సు క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే వ్యాధిని నిరోధించవచ్చునన్న క్యూరిసిటీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు విఎన్ఎస్ రావు ప్రజలు కట్టబెట్టిన పదవులను దుర్వినియోగం చేస్తున్న రాజకీయ నాయకుల్లా కాకుండా ప్రజలు ఇచ్చిన పదవులతో వారికి పనిచేసి సార్థకత చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు 24వ వార్డులో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి వారు భూమి పూజ నిర్వహించారు ప్రజలు కట్టబెట్టిన పదవులను దుర్వినియోగం చేసుకుని గత 12 ఏళ్లుగా సమస్యలను గాలి కొదిలి ఇంట్లో నిద్రపోయే రాజకీయ నాయకుల్లాగా కాకుండా వచ్చిన పదవులను సార్థకత చేసుకుని ప్రజలకు సేవ చేస్తే అది ఎంతో మహాభాగ్యమని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావులు అన్నారు సోమవారం స్థానిక 24వ వార్డులోని బొగ్గు బజార్లో 10 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆ వార్డు టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావుతో కలిసి రావి ఎలవర్తిలు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 36 వార్డులలో సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు గత పాలకులు ప్రజల సమస్యలను వదిలి ఎంతసేపు రాజకీయాలతోనే కాలం వెళ్లబుచ్చేవారని విమర్శించారు నేడు 70 సంవత్సరాలుగా ఈ ప్రాంతవాసులు లోతట్టు ప్రాంతంలో నివసించడం వల్ల కొద్దిపాటి వర్షానికి నీరు ఇండ్లల్లోకి వెళ్లి అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఈ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవాలని కొంతమంది రాజకీయ ప్రబుద్ధులు సవాల్ చేయటం విడ్డూరంగా ఉందన్నారు ప్రజలు కట్టబెట్టిన పదవులను అందిపుచ్చుకోవడమే కాకుండా వారికి సేవ చేసి నిజమైన నాయకుడిగా ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు సొంటి రామకృష్ణ టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ గోకరకొండ బలరాములు నాయకులు అబ్దుల్ కాసిం షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు ఈరోజు పూర్తిగా పేదవారు నివసిస్తున్న ప్రాంతం ఇది 24వ వార్డులో ఎక్కువగా పేదవారు స్లమ్ ఏరియా బాగా వెనకబడిన ప్రాంతం ప్రధానంగా గుడివాడ అర్బన్ ఏరియాల మున్సిపాలిటీలో ఎక్కడైతే ఈ మురికి వాళ్ళు ఉన్నాయో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము తపనతో పనిచేస్తున్నాం ఈరోజు గతంలో గెలిచిన నాయకులు ఏ విధంగా పనిచేశారో మీ అందరూ తెలుసు ఇక్కడ 13 ఏళ్ళ నుంచి ఓట్లేసి గెలిపించిన నాయకులు ఇంట్లో పడుకుని ఓ మాట కథలు చెప్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఈ రోజున మాకు బాధ్యత చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గుడివాడ పట్టణాన్ని అన్ని విధాల మౌలిక సదుపాయాలు అన్ని ఏర్పాట్లు ఎక్కడైనా కాడొద్దని ఎంత ఖర్చు అయినా మేము నిధులు శాంక్షన్ చేస్తా సిద్ధంగా ఉన్నాం మీరు పని చేయండి అని చెప్పి మాకు పంపడం జరిగింది అదేవిధంగానే ఈ రోజున అనేక వార్డుల్లో వాళ్ళు 36 వార్డులు కూడా చాలా కార్యక్రమాలు గతంలో ఎప్పుడు చేయని విధంగా జరుగుతున్నాయి రాబోయే 2 సంవత్సరాలు కూడా ఎవరూ ఊహించిన విధంగా గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం అటువంటి రాష్ట్రాన్ని ఈ రోజున భారతదేశంలోనే అగ్రస్థానం నిలబెడతాక అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ఒక్కడే ఈ కార్యక్రమాన్ని చేయగలడు ఆ నమ్మకంతోనే మేమందరం పనిచేస్తున్నాం అటువంటి నాయకత్వాన్ని మీ అందరూ కూడా ఆశీర్వదించి బలపరచాలని కోరుకుంటూ సెలవుకున్నా జై ఈరోజు 24వ వార్డులో 10 లక్షల రూపాయలతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది అతి ముఖ్యమైనది 24వ వార్డులో ఇక్కడంతా కూడా పేద ప్రజలు నివసించేటటువంటి కార్యక్రమం బాగా లోతట్టు ప్రాంతం అయిపోయి ఈ ప్రాంతంలో వర్షం పడితే నీళ్లు నిలబడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేకసార్లు ఇక్కడ ప్రజలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జి ఈ వార్డు ఇన్ఛార్జి సాంబశివరావు గారు కానీ ఇతర పెద్దలు కానీ అనేక మంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజున ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో పేద ప్రజలు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక నినాదం ఏదైతే పెట్టుకున్నామో మేము ఆ నినాదంతోనే ముందుకెళ్తా ఉన్నాం గతంలో కూడా అనేకసార్లు నేను చెప్పాను శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు పేద ప్రజలు నివసించే ప్రాంతాలు ముఖ్యంగా బలహీన వర్గాలు ఎస్సీలు బడుగు వర్గాలు నివసించేటటువంటి ప్రాంతాలు మైనార్టీలు నివసించేటటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా వెనకబడిపోయి ఉన్నాయి నేను ఆనాటి నుంచి ఈనాడు చెబుతున్నాను ముఖ్యంగా అటు నాగవరపాడు దగ్గర నుంచి చేసుకుని ఇటు ఎన్టీఆర్ కాలనీ అటు పాత గుడివాడ తర్వాత ముబారక్ సెంటరు బాపూజీ నగరం కార్మిక నగరం ఇటు అరవపేట మందపాడు ఎస్సీ కాలనీ అట్లాగే ఎరికిపాడు ఎస్సీ కాలనీ ధనియాలపేట రైలుపేట తర్వాత బేతవేలు వ్యాంబే కాలనీ పిల్లకాలవ ఇవన్నీ కూడా
పూర్తిగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ అభివృద్ధి జరగల 10-12 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యంగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల మీద చెంచుపేట, ఆ ప్రాంతాల మీద దృష్టి పెట్టాం. ముఖ్యంగా పేద ప్రజల మీద దృష్టి పెట్టాం. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. చిన్న చిన్న ఫంక్షన్లు వాళ్ళు చేసుకోవాలన్నా కూడా ఈ రోజున వేలాది రూపాయలు డబ్బులు కట్టలేక మరి రోడ్ల మీద చేసుకునేటటువంటి పరిస్థితి నుంచి ఈ పేద ప్రజలకి మనం ఏదో ఒకటి చేయాలని ఈ రోజున 9 కమ్యూనిటీ హాల్స్ ముఖ్యంగా నేను చెప్పిన ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇంకొక 9 చేస్తాం తప్పనిసరిగా. మాకున్నటువంటి 2 సంవత్సరాల కాలంలో 2 వార్డులకు ఒక కమ్యూనిటీ హాల్ చొప్పున నిర్మాణం చేసి తప్పనిసరిగా పేద ప్రజలు ఒక్క రూపాయి డబ్బులు కట్టుకోకుండా ఫ్రీగా తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మరి కొత్త మున్సిపల్ ఆఫీస్ వస్తూ ఉంది. మరి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పనులు బంటుమిల్ రోడ్డు కానీ, తర్వాత ఇళ్ల పట్టాల సమస్య 3312 ఇళ్ళు ఈ రోజున మరి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి అటువంటివి కూడా శాంక్షన్ చేయించి త్వరలో ప్రారంభానికి సిద్ధంగా భూమి పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి రేపు కొత్త మున్సిపల్ ఆఫీస్ వస్తే పాత మున్సిపల్ ఆఫీస్ని స్త్రీ శక్తి భవనంగా మార్చేస్తూ ఉన్నాం. దాన్ని అన్నీ కూడా మహిళలకి, ముఖ్యంగా పేద మహిళలకి, డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకి ఆ భవనాన్ని అప్పచెబుతాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. గర్భిణీ స్త్రీలు అక్కడ పురుడు పోసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. తప్పనిసరిగా పేద ప్రజలకి నివసించేటటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ, పేద ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, అట్లాగే పట్టణం అభివృద్ధి చెంది మరింత మరి పరిశ్రమలు వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగం వచ్చేటటువంటి కార్యక్రమం కానీ, అన్ని కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మేము కానీ, అట్లాగే ఆహర్నిశలు మరి గుడివాడ పట్టణాన్ని ఏమాత్రం డెవలప్ చెందకుండా ఉంది, దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఎప్పుడు తపన పడే మా ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు కానీ మేమందరం ఒక టీం వర్క్తో పేద ప్రజల కోసం గుడివాడలో ఒక పదవి వస్తే ఆ పదవికి న్యాయం చేయాలి. ఈవెన్ కౌన్సిలర్ దగ్గర నుంచి చైర్మన్ దగ్గర నుంచి ఇన్ఛార్జ్ వరకు ఒకటే నినాదం మేము, మాకు వచ్చినటువంటి ఈ పదవిని సద్వినియోగం చేయాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలి. అంతేగాని పదవి తీసుకుని ఇంట్లో పడుకుని 5 ఏళ్లకు ఒకసారి కనపడకూడదు, ప్రజలను గాలికి వదిలేయకూడదు అనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఈ పదవులు ఉంటాయి, పోతాయి, టైం అయిపోయిన తర్వాత ఎవడుంటాడు ఎవడపోతాడు ఎవరికి తెలియదు. కాకపోతే ఉన్నంతకాలంలో ఈ ప్రజలకు మనం ఏం చేశాం అనేది మనకు చిరస్థాయిగా మిగులుతుంది. తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్తున్నాం. దీనిలో ఈ డెవలప్ చేసే కార్యక్రమంలో, ఈ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే కార్యక్రమంలో ఎక్కడ రాజకీయాల జోలికి వెళ్ళట్లా, రాజకీయాల్ని చొప్పించట్లా. వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా గుడివాడ పట్టణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా 36 వార్డులని సమానంగా పనులు చేస్తా ఉన్నాం. ఇదే విధంగా కంటిన్యూ చేసి గుడివాడ పట్టణాన్ని టాప్ ప్లేస్లో నింపడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తాం. 24వ వార్డులో మన ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుని, అలాగే మన చైర్మన్ ఎల్వత్ శ్రీనివాసరావుని ఈ రోడ్డు గత ఎన్ని సంవత్సరాల కిందో నుంచో వారిని అడుగుతున్నాము. ఎందుకంటే గత ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు రావి వెంకటేశ్వరరావు దృష్టిలో పెట్టాము. అప్పటి నుంచి కూడా దీన్ని ఏపిద్దామని ఆయన వాగ్దానం ఇచ్చాడు. అలాగే చైర్మన్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు అయిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కంపల్సరీగా దీన్ని చేద్దామని చెప్పని ఈ వార్డు ప్రజల కోరిక నిమిత్తము, ఎందుకంటే ప్రజానాయకులకి ప్రజల కోసం ఉపయోగపడే వాళ్ళ కొరకు, అలాగే నిరంతరము ప్రజల కోసమే శ్రమించే నాయకులకి పార్టీలు అలాగే వర్గభేదాలు ఉండవు. ఎందుకంటే ఈ వార్డు వైఎస్ఆర్ పార్టీ గెలిచిన వార్డు అయినప్పటికీ కూడా ఈ వార్డులో అత్యధికమైన నిధులు ఇచ్చి అలాగే ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు కానీ, గుడివాడ చైర్మన్ గారు, ప్రజా చైర్మన్ మన ఎల్వత్ శ్రీనివాసరావు కానీ వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పటికీ కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ అనే భేదం లేకుండా ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. అందుకు వార్డు ప్రజల తరపున, ఈ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తరపున నేను వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మా చిరకాల కోరిక ఈ రోడ్డును వేయించుకోవాలని. అది వీరిద్దరు ఉన్నారు కాబట్టి ఈ రోడ్డు అయిందని మేము ఆశపడుతున్నాం. ఈ రోడ్డు కాకుండటం కొరకు ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు ఆపించడానికి. అయినప్పటికీ కూడా మేమున్నాం అన్న ధైర్యాన్ని ఇచ్చి చైర్మన్ గారు రావి వెంకటేశ్వరరావు ఈ రోడ్డును ముందు పెట్టి మా అందరికీ ఈ రోడ్డుని ఇచ్చినందుకు 24 వార్డు ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. విద్యార్థులు, దాతలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు.
కాపు కళ్యాణ మండపం నందు కాపు సేవా సమితి 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు దాతలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కాపు కళ్యాణ మండపంలో కాపు సేవా సమితి 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాపు విద్యార్థులకు నగదు పురస్కారాలను మంత్రి పైడికొండల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సమితి అధ్యక్ష కార్యదర్శులు పంచకర్ల వెంకట్, కందుల రవికుమార్లు 3 లక్షల రూపాయల నగదును 50 మంది విద్యార్థులకు మంత్రి పైడికొండలో అందజేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘీయులు సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని, పేద విద్యార్థుల్లో విద్య ఉండి కూడా ఆర్థిక స్తోమత లేక చదువును ఆపివేస్తున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి ఉన్నత చదువులు చదివించేందుకు సంఘీయులు ముందుకు రావటం ముదావహమన్నారు. దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ, మాజీ మున్సిపల్ చైర్మన్లు గుదే రంగనాయకమ్మ, లంకాదాశ్రీ ప్రసాదరావు, నుగలాపు వెంకటేశ్వరరావు, సంఘ ప్రముఖులు సాయిన పుష్పవతి, దూలం నాగేశ్వరరావు, కమ్మిలి విఠలరావు తదితరులు పాల్గొన్నారు. కాపు విద్యార్థుల భవిష్యత్తు కోసం పెద్దలు వీళ్ళందరూ ఏర్పాటు చేసి ఒక డయాస్ వాళ్ళకి మనం ఒక స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా 10 మందిని మోటివేట్ చేయాలి. ముందు మాట్లాడాడు మిత్రుడు, మేము ఇచ్చేది మాతో ఆగకూడదు. ఇక్కడ లబ్ధి పొందిన విద్యార్థి కానీ ఇక్కడికి వచ్చినాడు కానీ ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ సంవత్సరం మనం 50 మందికి ఇస్తే రేపు 100 మంది కావాలా, వచ్చే సంవత్సరం 200 మంది కావాలా. మనం 10 సంవత్సరాల నుంచి ఇచ్చేది ఈ 100 మంది 200 మంది కానీ ఇది పెరుగుతుందా? మీరు ఆలోచించండి. ఎవరన్నా చెప్పండి. ఎవరైతే తప్పన పడుతూ ఉంటాడో ఆడితే ఈ పని ఇంకోటి ఎవరో సహకారం చేసేది ఉంది. కానీ మన ఇంటికి కనుక వస్తే 2 నాటుకోళ్ళు కోస్తాం, ఒకటి కూడా తినలేడు వచ్చిన గెస్ట్. 2 నాటుకోళ్ళు కోసి బయటికి తీసుకెళ్ళి తాగనరా నొర్రు అంటే పీకి దాకా పట్టించాడు. మన కదలేని పరిస్థితి, ఇంకొచ్చి భోజనం కూడా చేయలేని పరిస్థితిలో పంపుతాం. దానికి 2000 వచ్చి పెట్టారు. కానీ 2000 మన పేద విద్యార్థి కోసం మన దగ్గర నుంచి కోఆపరేషన్ ఎంత ఎక్కువ ఉంది. చాలా ఆనందం కలిగింది నాకు. వీళ్ళు వచ్చి నన్ను పిలిస్తే స్కాలర్షిప్లు విద్యార్థులకు ఇస్తున్నా అంటే నేను చాలా ఆనందపడ్డా. నేను లాస్ట్ ఇయర్ నేను ఢిల్లీలో ఉంటే జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు నన్ను ఎయిర్పోర్ట్లో దిగ్గానే నన్ను కలిసి, సార్ ఇక్కడ మేము ఒక హాస్టల్ మెయింటైన్ చేస్తాం, మీరు ఒకసారి చూడటానికి రావాలని నన్ను ఇన్వైట్ చేశాను. సార్ తప్పనిసరిగా వస్తానండి, ఈరోజు రాలేను కానీ రేపు నాకు వాళ్ళ ఏదో మినిస్టర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, మార్నింగ్ మొన్నటి వస్తాను. ఆర్యవైశ్య సంఘం తరఫున అక్కడ హాస్టల్ మెయింటైన్, నేను ఆశ్చర్యపోయాను నిజంగానే అది చూసి. వాళ్ళ హాస్టల్ రూమ్స్ ఏసీ. దేశంలో ఎవరైతే ఇప్పుడు ఒక అమ్మాయిని 99% అమ్మాయి తెలుసుకుని ఎప్పుడైనా అమ్మాయి గోల్ సాధిస్తుంది, ఐఏఎస్ సాధిస్తుందని ఒక నమ్మకంగా విశ్వాసంగా డయాస్ నుంచి పిలిస్తే నాకే కాదు ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ముఖ్యంగా కాపు సేవా సమితి మరి 2008లో మరి 10 సంవత్సరాల క్రితం ఈ కాపు సేవా సమితిని మరి పొన్నూరు రామకృష్ణ గారి అధ్యక్షున ఈ సేవా సమితి ఒక మంచి ఉద్దేశంతో ఈ సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి చాలా సేవా తత్తులు అందరూ కూడా ఈ సేవా సమితికి మరి అధ్యక్షులుగా ఉంటూ మరి ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమం చేయడం, మరి ఎంతోమంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి చదువులు చెప్పడానికి వాళ్ళ ఉన్నతమైన చదువులు వెళ్ళేదాకా కూడా మరి అంతా కూడా ఖర్చు చేస్తూ మరి ఈ సంవత్సరం మరి మంచి టీం కాపు సేవా సమితి బాగా కూడా సేవాతత్వం కలిగినటువంటి వెంకట్ గారు కానీ అదేవిధంగా తమ్ముడు రవి కానీ వాళ్ళ టీం అంతా కూడా చాలా మంచి టీం. వాళ్ళంతా కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేకత ఏంటంటే మన సామాజిక వర్గంలో విద్యాపరంగా మేధావులైనటువంటి మన బిడ్డలు, పేదరికంలో ఉన్నటువంటి మన బిడ్డలకు సహాయం చేసేటువంటి కార్యక్రమం, వారి ఆర్థిక పరిస్థితులకు అండగా ఉంటూ
విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లేటువంటి మంచి కార్యక్రమం అంటే ఈ రోజున కాపు సేవా సమితి చేపట్టడం. ఆ కార్యక్రమంలో మన కాపు జాతి పేద బిడ్డలందరికీ కూడా ప్రోత్సహించే విధంగా మరి కొన్ని ఆర్థికపరమైనటువంటి కార్యక్రమం అందించడం అనేది గుడివాడ కాపు సేవా సమితి కమిటీ వారందరినీ కూడా నేను పేరు పేరున నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రజలందరూ కూడా కూర్చొని నిర్ణయానికి వచ్చి అప్పుడు కాళేశ్వరం మార్కెట్ దగ్గరికి వెళ్ళి మా నాన్న బంధువులందరూ ఉండి ఈ ఆకిరాళ్ళు కూడా మాకు చుట్టాలు తెలియదు. ఆకిరాళ్ళు అందరికీ మా వారికి నడవం అందరూ ఇలా మన కడుపు మండపం కట్టాలి కళ్యాణ మండపం అంటే దానికి అందరూ ఓకే చెప్పడం, అది సంవత్సరాలు పూర్తి చేసిన మా కాపు సోదరులందరూ కూడా ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సంవత్సరాల తర్వాత కళ్యాణ మండపం 3 ఏళ్ళు కడతారు, అలాంటిది ఒక సంవత్సరంలో పూర్తి చేసి మంత్రిగా మా రంగయ్య నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేశారు. అది చాలా సంతోషం. మా కాంగ్రెస్ పార్టీ ఎంతో అండదండగా ఉన్నాయి పెద్దాయమైంది. ఎందుకంటే మన ఈరోజు మా సోదరుడు తాడేపల్లి గురించి మంత్రి వర్యులు ఆయన ఉన్నారంటే మన బిడ్డ మన కాపుల బిడ్డ ఇంత గొప్పవారైతే మనందరికీ కూడా ఎంతో సంతోషపడాలి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు వైద్య మరియు నర్సింగ్ సిబ్బందికి క్యాన్సర్ లక్షణాలపై పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ద్వారా అవగాహన సదస్సును నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి యొక్క లక్షణాలు ముందుగానే గ్రహిస్తే వ్యాధిని నిరోధించవచ్చునని క్యూరిసిటీ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ విఎన్ఎస్ రావు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి నుండి వచ్చే లక్షణాలను ముందుగా గుర్తిస్తే వ్యాధిని నిరోధించవచ్చునని హెచ్సిజి క్యూరిసిటీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు డాక్టర్ విఎన్ఎస్ రావు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏఎన్ఎం వైద్యులు నర్సింగ్ సిబ్బందికి క్యాన్సర్ కారకాలు, గుర్తింపు లక్షణాలు తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్కు సిగరెట్, గుట్కా, పొగాకు, ఆల్కహాల్ తదితర వాటి ద్వారా ఎక్కువగా క్యాన్సర్ వ్యాధులు ప్రబలుతాయన్నారు. ప్రారంభ దశలోని గుర్తించి వైద్యుల సలహాల మేరకు వైద్యం చేయించుకోవాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా నిరుపేదలు క్యాన్సర్కు సంబంధించిన వ్యాధులపై వైద్యం చేయించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి సత్యనారాయణ, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్ఎన్ విజయకుమారి, ఆసుపత్రి వైద్యులు రోజా, వేదరాజ్, అనిల్, రాజ్ కుమార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్ణయించడం కారణం ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి. ఇదివరకు కన్నా ఈ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. చాలామంది తెలుసో తెలియకో అవి ట్యూమర్ని పెంచుకోవటము, బాగా లేట్ స్టేజెస్లో ట్రీట్మెంట్కి రావటం జరుగుతూ ఉంది. వీటిని తొలి దశలో ఏ విధంగా గుర్తించాలి, ఏ ఏ లక్షణాలు ఉంటే తొలి దశలో వీటిని గుర్తించవచ్చు. అసాధారణంగా బ్లీడింగ్ ఉన్నప్పుడు కానీ, దగ్గు పూర్తిగా మామూలు ట్రీట్మెంట్తో తగ్గినప్పుడు కానీ, లేదు ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ బవెల్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, సరైన అవగాహన లేక వాటిని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోక క్యాన్సర్ని అడ్వాన్స్ స్టేజ్లో తీసుకెళ్లడం ఇట్లా జరుగుతూ ఉంది. వీటన్నిటిని వివిధ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కనుక్కొని అవగాహన కల్పించాము. ఈ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో కనుక కనుక్కుంటే రకరకాల టెస్టులు చేసి సర్జరీ ద్వారా కానీ, రేడియోథెరపీ ద్వారా కానీ, లేక కీమోథెరపీ ద్వారా కానీ, ఈ 3 కాంబినేషన్ ద్వారా కానీ చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే తొలి దశలో ఉన్న క్యాన్సర్ని పూర్తిగా మనం క్యూర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా స్మోకింగ్ హ్యాబిట్స్ని కానీ, లేకపోతే ఆల్కహాల్ హ్యాబిట్స్ని కానీ ఎలా నివారించాలి, వాటి వల్ల వచ్చే చెడు లక్షణాలు కూడా వీళ్ళకి వివరించడం జరిగింది. వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి ఏమన్నా ఉంటే వాటికి తగిన సలహాలు ఇచ్చి ఇటువంటి క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్, రొమ్ములో ఏదైనా గడ్డ ఉన్నప్పుడు వాటి ఉన్న లక్షణాలను గుర్తించి సరైన డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి అవగాహన కల్పించడం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి కూడా అవగాహన ఇచ్చాను. దానివల్ల ఏంటంటే కొంతమంది పోస్ట్ మెనోపాజల్ లేడీస్లో బ్లీడింగ్ ఉన్నప్పుడు, ముఖ్యంగా పల్లెటూరులో ఏంటంటే ఇది బ్లీడింగ్ వచ్చినప్పుడు ఏదో వేడి చేసి వచ్చింది అనేటువంటి అపోహతో ఉంటారు. రాని టైంలో బ్లీడింగ్ వచ్చినప్పుడు 50 సంవత్సరాల తర్వాత అది ఖచ్చితంగా రాకూడదు, ఎందుకు వచ్చింది అనేది అవగాహన చేసుకోవాలి. డాక్టర్ గారి చేత పరీక్ష చేయించుకున్నప్పుడు అది క్యాన్సర్ వల్ల కాదు అని నిరూపించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ విధంగా 50-55 సంవత్సరాల తర్వాత వచ్చే బ్లీడింగ్ ఎక్కువ శాతం క్యాన్సర్ వల్లే అవుతుంది. అవి కరెక్ట్ పరిస్థితుల్లో వెళ్ళి డాక్టర్ గారి దగ్గర తీసుకోవటం, కొన్ని
ప్రివెంటివ్ మెజర్స్ లైక్ ప్యాప్స్మియర్ ఇటువంటివి కూడా చేయించుకుంటే చాలా తొలి దశలో ఇటువంటివి గుర్తించడం జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమానికి వీళ్ళందరినీ రావటం, మేము వాళ్ళకి లక్షణాలు, ట్రీట్మెంటు, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవన్నీ చెప్పాము. సో ఇది క్యాన్సర్ నివారణకి, అవేర్నెస్కి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. అమ్మ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాపట్ల సుధీర్ కుమార్తె జోష్విన్ ప్రీతి జన్మదిన వేడుకలను బేతవోలు శాంతి వృద్ధాశ్రమంలో నిర్వహించారు. వృద్ధుల మధ్య పుట్టినరోజును జరుపుకుంటున్న ప్రీతి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఆశీర్వదించారు. చిన్నారి జోస్విన్ ప్రీతి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. సోమవారం స్థానిక బేతవోలులోని శాంతి వృద్ధాశ్రమంలో అమ్మ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాపట్ల సుధీర్ కుమార్తె జోస్విన్ ప్రీతి 2వ జన్మదినోత్సవాన్ని వృద్ధుల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎలవర్తి మాట్లాడుతూ చిన్నారి జోస్విన్ చేత కేక్ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు బిషప్ అప్పిగట్ల జాషువా, పాస్టర్లు భూషణం, శ్యామలాదేవి, రాజారావు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున వృద్ధాశ్రమంలో వృద్ధమాతల సమక్షంలో ఈ రోజున ఇక్కడ దేవుని యొక్క వాక్యాల మధ్యలో పుట్టినరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఆ పాప నిండు నూరేళ్ళు మంచి విద్యాబుద్ధులతో ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి మంచి పౌరురాలుగా ఎదగాలని, అట్లాగే మరి ఈ రోజున వారి తల్లిదండ్రులు కూడా ఎంతో మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం, సమాజ సేవా కార్యక్రమం, వారు అట్లాగే ఉండాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి మహిళలు వారిచ్చే దీవెనలు మీ పాపకి తప్పనిసరిగా ఉంటాయని చెప్పి మరి ఈ రోజున జోస్విన్ ప్రీతి మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆ పాపకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నన్ను కూడా ఈ కార్యక్రమంలో పిలిచి నా చేతుల మీదుగా జరగాలని కోరుకోవటం నిజంగా నా అదృష్టం. మరి వారి తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పట్టణంలోని 36 వార్డులలో సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. 24వ వార్డులో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ. ఘనంగా కాపు సేవా సమితి 10వ వార్షికోత్సవం. దాతల సహకారాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరానికి ఎదగాలన్న మంత్రి పైడికొండల. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు క్యాన్సర్ పై అవగాహన సదస్సు. క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే వ్యాధిని నిరోధించవచ్చునన్న క్యూరిసిటీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు విఎన్ఎస్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.